నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా! మనందరికీ సాధారణంగా రెస్ట్ అన్నది చాలా అవసరం. ఆ రెస్ట్ అన్నది నిద్రలో మాత్రమే వస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అవునమ్మా. మరి ఈ మధ్య కాలంలో పెరుగుతున్న స్ట్రెస్‌కి ప్రతి డాక్టర్ కూడా కాస్త రెస్ట్ తీసుకోండి, స్ట్రెస్ ఎక్కువ తీసుకోకండి ఇవే చెప్తున్నారు. అవును. రోగాలు కూడా వచ్చేస్తున్నాయంటే ఈ స్ట్రెస్ లెవెల్స్ వల్ల. అవును. అసలు ఈ రోజు మన కార్యక్రమంలో భాగంగా ఆలస్యం అమృతం విశ్వం అనే అంశంలో అసలు రెస్ట్ అనేది శరీరానికి ఎందుకు అవసరము అన్న విషయంతో మొదలు పెడదామా? అవయవాలని పదే పదే కంటిన్యూస్‌గా వాడేటప్పుడు అవి వేడెక్కటం, పని చేసినప్పుడు అవయవాల్లో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవ్వటం, వాటిలో వ్యర్థాలు పోగవటం ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి. హ్మ్. ఇట్లా కంటిన్యూస్‌గా వాడుకుంటూ వెళ్ళిపోతుంటే వీటిని తొలగించుకొని క్లీన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఓకే. కాబట్టి వీటి వల్ల కణజాలంలో అనారోగ్యకరమైన మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకని శరీరంలో జీవక్రియ సజావుగా సాగాలి అంటే వాడాలి, విశ్రాంతినివ్వాలి. అవును. మళ్ళా వాడాలి, మళ్ళా విశ్రాంతినివ్వాలి. హ్మ్. ఈ రెస్ట్ అనేది మళ్ళా నార్మల్ స్టేజ్కి వెళ్ళటానికి, వాళ్ళ బాడీ రికవర్ అవటానికి, మళ్ళీ నెక్స్ట్ డే వాడుకోవటానికి రెడీ అవుతుంది. రెండిట్లో ఏది ఆగిపోయినా ప్రాబ్లమే. అది వాడుతూ ఉన్న ప్రాబ్లమే, కంప్లీట్‌గా విశ్రాంతి ఇచ్చేసిన ప్రాబ్లమే. ప్రాబ్లమే. అవును. అందుకని రెండు ఉండాలి. అవును. అసలు రెస్ట్ అనేది నిజంగా రకరకాలు ఉంటుందా? సంపూర్ణ ఆరోగ్యవంతమైన విషయానికి నిర్వచనం కూడా శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, అట్లాగే ఎమోషనల్ ఆరోగ్యము, ఆధ్యాత్మిక ఆరోగ్యం, ఇట్లా రకరకాలుగా ఏవో అవును. నిర్వచనంలో జోడించి చెప్పడం జరిగింది. హ్మ్. ఈ అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటేనే సంపూర్ణవంతమైన మనిషి అని అర్థం. ఓకే. రెస్ట్ 7 రకాలుగా తీసుకుంటే మంచిదని విభజించి కూడా చెప్పడం జరుగుతుంది. ఓహ్! 7 రకాలు. హ్మ్. ఫిజికల్ రెస్ట్, ఓకే. పగలంతా కష్టపడి పని చేస్తాం, అలసిపోతాం. హ్మ్. అలసిపోయిన అవయవాలన్నీ నెక్స్ట్ డే మళ్ళీ బాగా పనిచేయాలంటే ఈ కండరాలు, నరాలు, ఎముకలు ఇవన్నీ కూడా పొట్ట, ప్రేగులు ఇవన్నీ కష్టపడినందుకు అలసిపోతాయి. అవును. ఫిజికల్ రెస్ట్ కోసం ఇది అవసరం. అవును. అందుకని ఉదయం లేచినప్పుడు ఉన్నంత బలం మధ్యాహ్నానికి ఉండదు. హ్మ్. మధ్యాహ్నం ఉన్నంత బలం యాక్టివిటీ సాయంకాలం సాయంత్రం ఉండదు. చూడండి, బ్యాటరీ డౌన్ అయినట్టు అవయవాలన్నీ డిశ్చార్జ్ అవుతూ వస్తుంటాయి. అవును. డిశ్చార్జ్ అయిన అవయవాల్ని రీఛార్జ్ చేయడానికి రెస్టే రీఛార్జింగ్ మెకానిజం. హ్మ్. అందుకని ఒక 7-8 గంటలు మనం పడుకోవటం ద్వారా ఈ ఫిజికల్ అవయవాలన్నీ రీఛార్జ్ అవుతాయి. వీటి ద్వారా ఈ అవయవాలు మళ్ళా సాధారణ స్థితికి వచ్చేస్తాయి. ఓకే. హ్మ్. అందుకని ఫిజికల్ రెస్ట్ కోసం గాఢ నిద్ర 6-7 గంటలు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక రెండోది మెంటల్ రెస్ట్. ఈ మధ్య శారీరక శ్రమకు భిన్నంగా మానసిక శ్రమ ఎక్కువ ఉంటున్నది. అవును. అంటే తెలివితేటలతో డబ్బు సంపాదించే రకరకాల విద్యలు వచ్చేసాయి ఇప్పుడు. అవును. వాటన్నిటిలో దీనికి అలసట ఉండదు, కానీ దీనికి అలసట ఉంటుంది. హ్మ్. ఆ పని ఒత్తిడి, టార్గెట్స్, ఇక డెడ్ లైన్స్ అలాంటివి. కొలీగ్స్ తో వచ్చే ఇబ్బందులు, బాసుల నుంచి ఎదురయ్యే సమస్యలు, హ్మ్. ఈ రకమైన పని వల్ల మానసిక ఎక్కువ బ్రెయిన్ వాడినప్పుడు బ్రెయిన్ లో హాని కలిగించే కొన్ని బీటా అమిలాయిడ్ లాంటి ప్రోటీన్స్ ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి. ఓకే. కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయి. ఇవన్నిటిని బ్రెయిన్ సెల్స్ క్లియర్ చేసుకోవాలి. ఆ క్లియర్ అవ్వాలంటే ఈ ఒత్తిడి నుంచి బయటపడటానికి కొంచెం ఆ పని నుంచి పూర్తిగా ఆపేసి దాన్ని మైండ్లోకి రానియకుండా భిన్నమైనవేవో కొన్ని చేయాలి. ఇంటికి రావడంతో ఫ్యామిలీతో గడపటం, పిల్లలతో ఆడుకోవటం, కాస్త బయటికి వెళ్ళి ఏదైనా స్పోర్ట్స్, స్విమ్మింగ్, ఆటలు ఆడుకోవటం, కాస్త ఏదైనా సినిమాకి వెళ్ళటం, పార్క్కి వెళ్ళటం, ఇలాంటి వాటిలో ఈ మెంటల్ రెస్ట్ కొంచెం బాగా వచ్చేస్తుంది. మూడవది ఎమోషనల్ రెస్ట్. సమాజంలో మనం ఉన్నప్పుడు కుటుంబ పరంగా కానీ, పిల్లల పరంగా కానీ, ఆర్థికమైన ఒడిదుడుకుల వల్ల కానీ కాస్త ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అవ్వటం అనేది జరుగుతుంది. కొంచెం కోపాలు, ఆవేశాలు, కాస్త ఏదైనా మాటలు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యి బ్యాలెన్స్ తప్పుతాం, కాస్త ప్రశాంతత కోల్పోతుంటాం. ఇలాంటప్పుడు ఏది జరిగినా అయ్యిందేదో అయిందిలే, మనం ఇంకేం చేయలేం కాబట్టి అయ్యిందాన్ని మనం పట్టించుకోకుండా వదిలేయాలి. ఎవరన్నా పొరపాటు చేసినా, ఏదన్నా ఇబ్బంది కలిగించినా వాళ్ళని క్షమించి వదిలేస్తే ఈ స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గుతుంది, రెస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక నాలుగవది సెన్సరీ రెస్ట్ అంటారు. ఇప్పుడు ఇది అన్నిటికంటే ఈ రోజుల్లో ఎక్కువ అవసరం. అసలు పూర్వంలో దీనికి అసలు అవసరమే లేదు. అవును. మరి ఈ రోజుల్లో సెల్ ఫోన్లు, టీవీలు, కాస్త స్క్రీన్లు ఎక్కువ వాడటం, అవును. రకరకాలుగా ఎక్విప్మెంట్స్, ఇన్స్ట్రుమెంట్స్, వీటన్నిటిని విపరీతంగా వాడటం వల్ల సమాచారం ఎక్కువ వెళ్ళిపోతున్నది. ఫోన్ తెరిస్తే చాలు ఊరికి ఏది కనపడితే అది నొక్కేయాలనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది. అన్నిటినీ తెలుసుకునేసరికి ఒత్తిడి ఎక్కువైపోతున్నది. ఇవన్నీ లోపల ఎట్లా ఉంటున్నాయంటే, రోడ్డు మీదకి ఉదయం పూట 9-10 గంటలకి వెహికల్స్ అన్నీ ఒక్కసారి వచ్చేసేసి సిగ్నల్స్ దగ్గర రోడ్ల మీద ఎట్లా ఇరుక్కుంటాయో, మీ లోపల అన్నిటి నుంచి వెళ్ళిపోయి
ఇట్లా 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 ఘర్షణ పడుతున్నాయి అన్నమాట. అవును. మరి ఇట్లాంటి సెన్సెస్ నుంచి రెస్ట్ కోసం అయితే వారంలో ఒక రోజన్నా హ్మ్. లేకపోతే 2 రోజులన్నా కంప్లీట్‌గా ఫోన్స్, ఇంటర్నెట్, కాస్త స్క్రీన్స్ హ్మ్. ఇలాంటి వాటిని కొంచెం పక్కన పెట్టేసి మంచి మ్యూజిక్ వినటం, మంచిగా ఏదైనా పార్కులకి వెళ్ళటం, అవును. చక్కగా ఏదైనా ఆధ్యాత్మిక విషయాల్లో కాస్త మెడిటేషన్ లాంటివి ఏమైనా చేసుకోవటం, హ్మ్. యోగా ప్రాణాయామం చేయటం, ఇంకా కాస్త ఏదైనా కావాలంటే జిమ్‌కి వెళ్ళటం, ఇట్లాంటి వాటిలో మనం పాల్గొంటూ వీటి నుంచి కట్ చేసేస్తే అప్పుడు మాత్రం వీటికి రెస్ట్ కొంచెం బాగా వస్తుందన్నమాట. డిజిటల్ డీటాక్స్ అని అంటున్నారు ఈ మధ్య. డిజిటల్ డీటాక్స్ అంటారు. అవును. అందుకని అట్లాంటి వాటి ద్వారా ఈ సెన్సరీ ఆర్గాన్స్‌కి, ఈ కళ్ళకి, చెవులకి, మెదడుకి అవును. వీటన్నిటికీ రెస్ట్ వస్తుందన్నమాట. ఇంకా కొంతమంది ఈ మధ్య ఏం చెప్తున్నారంటే సోషల్ రెస్ట్, స్పిరిచ్యువల్ రెస్ట్, క్రియేటివ్ రెస్ట్ అని ఇట్లా చెప్తున్నారు. హ్మ్. ఇది అందరికీ ఉండదు. ఇప్పుడు చెప్పిన 4 ఇబ్బందులకు కామన్‌గా తగ్గట్టు. ఉంటాయి అందరికీ ఇక. ఓకే. అందుకని వాటి నుంచి కూడా మనం కాస్త ఎంత తగ్గించుకోగలిగితే అంత రెస్ట్ వస్తుందన్నమాట. ఇలాంటి వాటి వల్ల ఎక్కువ వచ్చిన స్ట్రెయిన్‌ని తగ్గించుకోవడానికి మెడిటేషన్, ప్రాణాయామం, యోగా, కాస్త వాకింగ్ హ్మ్. ఇట్లాంటివి ఎక్కువగా దోహదపడుతూ ఉంటాయి. ఓకే. కాస్త ఏకాంతంగా ఎక్కువ గడపటం, మనతో మనం మాట్లాడుకోవటం, కాస్త అంతర్ముఖం అవటం అనే దానివల్ల ఇలాంటి వాటి నుంచి రెస్ట్ బాగా లభిస్తుందన్నమాట. దొరుకుతుంది. హ్మ్. అందుకని ఇలాంటివి చేయగలిగితే మన ఎఫిషియన్సీ పెరుగుతుంది, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, హ్యాపీ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి, బ్యాడ్ హార్మోన్స్ తగ్గిపోతాయి, హ్మ్. నిద్ర బాగా పడుతుంది, సంతోషంగా ఆనందంగా ఉండటానికి అవకాశాలు ఎక్కువ కలుగుతాయి. అందుకని ఇవన్నీ విషయాల్లో మనం మంచిగా ఉండాలి అనుకుంటే రెస్ట్ ఈజ్ ది బెస్ట్ ఎనర్జీ అటు ఫిజికల్‌గా కానీ, మెంటల్‌గా కానీ.